వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ 555 యూట్యూబ్ ఛానల్. డే 7 ఆఫ్ పైథాన్ పార్ట్ 2. లాస్ట్ క్లాస్లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటిదో చూసినాం కదా. ఇప్పుడు ఇఫ్ కండిషన్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటివో చూద్దాం. ఇక్కడ చూడండి, కోడ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇచ్చారు. అంటే ఏంటిది, మనం ఇన్పుట్ అనేది యూజర్ నుంచి తీసుకుంటున్నాం. తీసుకున్న దాన్ని ఆల్రెడీ మనం ఇంట్లో కూడా చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ కండిషన్ ఏం రాసిరంటే ఇఫ్ ఏ లెస్ దెన్ 0 అని రాసిరనమాట. అంటే ఏంటిది, ఏ అనేది లెస్ దెన్ 0 అయితే ఈ కండిషన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్తున్నాం. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ -1 ప్రింట్ ఏ అనేది ఇచ్చారు. మనకి ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చారు, 2 అనేది ఇచ్చారు అనమాట. ఇక్కడ మనకి 2 అనేది ఇస్తే 2 అనేది ఏంటిది, ఇప్పుడు లెస్ దెన్ 0నా కాదు కదా. అప్పుడు మన కండిషన్ ఏమవుతుంది అంటే ఫాల్స్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ -2 అనేది ఇచ్చారు. చూడండి, ఇక్కడ -2 అనేది ఇచ్చారు. లెస్ దెన్ 0 కదా, అప్పుడు కండిషన్ అనేది మనకి ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఇక్కడ -2 ఇంటూ -1 చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది, 2 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ఇక్కడ 2 అనేది వస్తుంది. ప్రింట్ ఇప్పుడు ఏం చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి 2 అనే అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఇఫ్ ట్రూ ప్రింట్ కండిషనల్ బ్లాక్, లేదంటే ప్రింట్ లేదు కాదు, డైరెక్ట్ ఇది ట్రూ అయితే ఈ ప్రింట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే ఓన్లీ ఎండ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది కాదు, ఒకవేళ ఈ కండిషన్ కాదు అంటే ఇది ఒకటే ప్రింట్ అవుతుంది. ఇది ట్రూ అయితే రెండు మనకి ప్రింట్ అవుతాయి. కాబట్టి అవుట్పుట్ ఏమొచ్చింది, 2 కండిషనల్ బ్లాక్ వచ్చింది, ఎండ్ వచ్చింది. అంటే ఇది ట్రూ కాబట్టి. ఇక్కడ క్వశ్చన్ ఏదో ఇచ్చారు, క్వశ్చన్ చూద్దాం మనం. ఇక్కడ రైట్ ఏ కోడ్ టు ప్రింట్ పాజిటివ్ అని ప్రింట్ చేయాలంటే ఎప్పుడు, ఇఫ్ ద ఇన్పుట్ ఈస్ పాజిటివ్, ఇచ్చిన ఇన్పుట్ అనేది పాజిటివ్ అయితే మనకి అవుట్పుట్ పాజిటివ్ అని రావాలి. లేదంటే నాట్ నెగిటివ్, ఎప్పుడు నాట్ నెగిటివ్ అని ప్రింట్ అవ్వాలి, ఇఫ్ ద ఇన్పుట్ ఈస్ నాట్ నెగిటివ్, అది నెగిటివ్ కాకపోతే మనకి నాట్ నెగిటివ్ అని రావాలి. ఒకవేళ ఇక్కడ నాట్ పాజిటివ్ అంటే ఎప్పుడైతే నాట్ పాజిటివ్ కాదో అంటే అప్పుడు మనకి నాట్ పాజిటివ్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ పాజిటివ్ అయితే అది పాజిటివ్ అని ప్రింట్ అవ్వాలి. మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది 2 ఇచ్చారు, అవుట్పుట్లో ఏమొచ్చింది, 2 అనేది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ అని వచ్చింది. ఇక్కడ ఇన్పుట్లో -2 అని ఇచ్చారు. -2 అనేది ఏంటి, పాజిటివ్ కాదు కాబట్టి ఇక్కడ నాట్ పాజిటివ్ అనేది వచ్చింది అనమాట. దీని కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ ఏ అనేది తీసుకున్నాం, ఇంట్ ఇన్పుట్ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్పుట్స్ ఎట్లా ఉన్నాయి, ఇంటీజర్లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంటీజర్లోకి డైరెక్ట్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ 0, ఇక్కడ ఏ అనేది ఏంది, గ్రేటర్ దెన్ 0 అయితే ప్రింట్ పాజిటివ్. లేదంటే ఇఫ్ ఏ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ప్రింట్ నాట్ పాజిటివ్ అనేది మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు చూడు, మనకి ఇక్కడ ఏ అనేది ఏమైనది, 2 వచ్చింది. ఇక్కడ 2 గ్రేటర్ దెన్ 0 కదా, అయితే ఏమైంది, మన కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఇది పాజిటివ్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడు, ఇక్కడ ఏమైంది, ఇన్పుట్లో ఏమి ఇచ్చినాం, 2 ఇచ్చినాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, పాజిటివ్ అని వచ్చింది. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ -2 అని ఇచ్చినాం. ఒకవేళ ఇక్కడ మనం -2 అని ఇచ్చినాం అనుకో, -2 గ్రేటర్ దెన్ 0 కాదు కాబట్టి మనకి ఈ కండిషన్ అనేది ఏమి ప్రింట్ అవ్వదు, ఈ బ్లాక్ అనేది ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ కిందికి వస్తుంది, ఇక్కడ -2 ఇస్తుంది. -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, నాట్ పాజిటివ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడు, -2 ఇస్తే మనకి నాట్ పాజిటివ్ అనేది వస్తుంది అనమాట. నాట్ పాజిటివ్ అనేది వస్తుంది ఇక్కడ మనకి. ఇంకొక కోడ్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 ప్రింట్ పాజిటివ్. ఇఫ్ ఇందాక రాసిన కోడ్, ఇఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ప్రింట్ నాట్ పాజిటివ్ కదా. మనం ఇలా 2 కండిషన్స్ రాసే బదులు ఈ నాట్ పాజిటివ్ కండిషన్ని ఇంకేమన్నా సింప్లిఫై చేయొచ్చా, కెన్ వి సింప్లిఫై దిస్. ఇలా ఈ ఒక్కటే కండిషన్ రాసి ఈ కండిషన్ రాయకుండా డైరెక్ట్గా ఈ కండిషన్ రాంగ్, ఇది ఫాల్స్ అయితే డైరెక్ట్గా అదే ఆన్సర్ వచ్చేలాగా, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడే ఆగిపోయేలాగా, ఇలాంటికి ఇంకా మనం ఏమైనా రాయొచ్చా అనేది, ఎలా రాయాలో దీన్ని ఇంకెలా సింప్లిఫై చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.